అత్యుత్తమ పురస్కారమైన డాక్టరేట్ అవార్డు అందుకున్నటువంటి గొర్లె నాగేశ్వరరావు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. నా పేరు గొర్రెల నాగేశ్వరరావు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొద్దభద్ర ఎంపీయూపీ స్కూల్లో పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్నటువంటి మొట్టమొదట అపాయింట్ అయినటువంటి పాఠశాలకి రోడ్డు మరియు స్కూల్ బిల్డింగు వేయించి ఆ పాఠశాలకు ఉన్న స్థానానికి తీసుకొచ్చాను. అది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మంచెర్లగూడ గ్రామము. అలాగా ఆ పాఠశాలను అభివృద్ధి చేస్తూ తరువాత నేను పనిచేస్తున్న అన్ని పాఠశాలల్లో ఆనాటి పరిస్థితులు బట్టి పిల్లలు పేదవాళ్ళు అవడం వల్ల ఉచితంగా బట్టలు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఇప్పించాను. ఆ తర్వాత 2017లో ఎంపీయూపీ స్కూల్ లొద్దపదరిలో పాఠశాలకు వచ్చేటప్పటికి ఆ పాఠశాలలో ఏ రూమ్లో కూడా ఫ్యాన్లు, లైటింగ్ లేకపోయినందువల్ల ఉచితంగా వేరే వాళ్ళతోని దాతలతో ఫ్యాన్స్ మరియు పాఠశాలలో క్లాస్ రూమ్కి లైట్లు వేయించాను. అంతేకాకుండా గాంధీ విగ్రహాన్ని కొట్టేసిన అనితో పాటు 3 విగ్రహాలు తెచ్చే అదృష్టం భగవంతుడు నాకు కల్పించారు. అలాంటి కార్యక్రమాలు చేస్తూ రాత్రి అంటే గవర్నమెంట్ హాస్టల్స్లో రాత్రి ఏదైనా టైంలో అంటే 6 నుండి 7 ఆ ప్రాంతంలో వెళ్తూ వాళ్ళకి విద్య ఆవశ్యకత, విద్య గొప్పతనం తెలియజేస్తూ ఎలా చదవాలి, ఏ రకంగా ఉండాలి, మీరు ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనే విషయాల్ని చాలా హాస్టల్ని బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్లో వ్యక్తిత్వ వికాసాన్ని చేపట్టాను. దాంతోపాటు 10వ తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అందించి పరీక్షలు ఎలా రాయాలో చెప్పి అనుకూలంగా వారిని తయారు చేసే అదృష్టం నాకు కలిసింది. అంతేకాకుండా బాల వికాస్ పిల్లలకు గురువుగా విద్యాబుద్ధులు చెప్తూ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టాను. అంతేకాకుండా సాహిత్య సేవలో 2014లో అప్పుడు ఎక్స్-వీసీ లజపతిరాయ్ గారిచే కవితా విపంచ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి అందులో అమ్మ నుండి ఆంజనేయుడి వరకు దేశ స్వతంత్ర సమరయోధులు ముఖ్యమైన వాళ్ళ గురించి రాయడం జరిగింది. రాముడు, కృష్ణుడు, వినాయకుడు అలాంటివి. దాంతోపాటు 2021లో వెలుగు నీడలు అనే పుస్తకాన్ని కాశీబుగ్గ హై స్కూల్లో ప్రజల్లో చైతన్యం చేయడానికి 2021 మార్చి 9వ తేదీన మా స్థానిక మినిస్టర్ గారు మరియు మా వీసీ గారితో యూటీఎఫ్ సభ్యులతో అందరితో వెలుగు నీడలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీనిలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే మొట్టమొదట దేశ సేవకు తన ప్రాణాలు అర్పించినటువంటి రాజులు ఒక 9 మంది, తర్వాత స్వాతంత్ర సమరయోధులు ఒక 31 మంది, సాహిత్యం అంటే ఇక్కడ కాళిదాసు నుండి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు నుండి నేడు జ్ఞానపీఠ అవార్డు వచ్చిన వాళ్ళందరినీ కూడా అందులో కల్పించడం జరిగింది. దీన్ని ఆ దగ్గరలో ఉండే పాఠశాలకు ప్రతి పాఠశాలకు వీసీ గారిని రప్పిస్తూ అక్కడ విద్యార్థులకు మంచి యాక్టివ్ చేస్తూ ఆ పుస్తకాలని ఇవ్వడం జరుగుతూ అక్కడ హెచ్ఎం గారికి, తెలుగు ఉపాధ్యాయుడికి, లైబ్రరీకి కూడా మా ప్రాంతంలో అందరికి ఇప్పించాను. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల నాకు సాహిత్యంలోను, సేవా కార్యక్రమంలోను డాక్టరేట్ అవార్డు అనేది మాకు ఇవ్వడం జరిగింది. ఇది యుఎస్ఏకి చెందినటువంటి సన్ హోలీ స్పిరిచువల్ థియోజటికల్ అకాడమీ సంస్థ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో నిర్వహించినందుకు ఆ సంస్థ నాకు ఈ డాక్టరేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా నాకు వాళ్ళు ఏమంటే పీడిఎఫ్ ద్వారా ఫైల్ పంపించే నాకు వచ్చినటువంటి పేపరులో వచ్చినటువంటి కటింగ్లు మరియు యూట్యూబ్లో వచ్చినటువంటివి మరియు తూర్పు టీవీలో అనేక కార్యక్రమాలు రావడం జరిగింది. అవి కొన్ని వాళ్ళకి పంపించాను. అవన్నీ వాళ్ళు సంతృప్తి చెందుతూ నాకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడము జరిగింది. ఇది ఏప్రిల్ 3, 9:40 హైదరాబాదులో
యుఎస్ఏ వాళ్ళు బ్రాంచ్ తరపున నాకు ఇవ్వడం అనేది జరిగింది. ఇదంతా నా అదృష్టమో, భగవత్ సంకల్పమో, మా స్నేహితులో లేదా మా తల్లిదండ్రులు ఎవరో నాకు ఇచ్చినటువంటి దీవెనో, మా వీసీ గారు ఎవరని తెలియదు గానీ, నాకింత మంచి కార్యక్రమం అనేది భగవంతుడు కల్పించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూడండి ఫ్రెండ్, ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అతని మనసులో మాట డాక్టరేట్ అవార్డు గ్రహీత అందుకున్నటువంటి తన మనసులో మాట చెప్పడం జరిగింది. నాగేశ్వరరావు గారు చేసిన సేవా కార్యక్రమాలకు డాక్టరేట్ అవార్డుతో సత్కరించడం కూడా జరిగింది. ఇటువంటి సత్కారాలు దీనివల్ల ఈ వీడియో వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మనకి భగవంతుడు కూడా మంచి ఇస్తాడు. మంచి చేస్తే మంచి ఇస్తాడు, చెడు చేస్తే చెడు ఇస్తాడు, అంతే. ఓకేనా? ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా నాగేశ్వరరావు గారు చేసిన సేవా కార్యక్రమాలకు ఈ అవార్డులు అనేవి చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అన్ని లెక్కలేని సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతోమందిని పవిత్రులుగా చేశారు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ. బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనే విషయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. ఆల్ ఆఫ్ యూ. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో యొక్క సందేశాన్ని మాకు కూడా ఎలా అనిపించింది ఏంటో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు.